హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వినాయకుని సర్వే. అందులో భాగంగా ఫస్ట్ మన వినాయకుడు, మన యూత్ పేరు వచ్చేసి శివాజీ ఛత్రపతి యూత్. మన వినాయకునికి వచ్చేసి 10,000 పడ్డది. ఇక్కడ లడ్డు 5 కిలోలు పెట్టేశాం. ఇక మనది పోయినసారి వేలంపాటల 12,000 దాకా పోయింది. ఈసారి ఎంత పోతుందో చూడాలి. మన దగ్గర డ్యాన్స్ ప్రోగ్రాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు నైట్ మస్తు ఉంటాయి. లాస్ట్లో మాత్రం కొంచెం కోలాటంతో వినాయకుని అంగరంగ వైభవంగా తీసుకుపోతాం. ఓకే, ఇలాగే మన విలేజ్లో ఉన్న అన్ని వినాయకులను మనం సర్వే చేస్తున్నాం. చూడండి వీడియో మొత్తం లాస్ట్ వరకు. మన యూత్ పేరు ఏం పేరు? వాగుల యూత్. మన వినాయకునికి ఎంత పడ్డది? 20,000 పడ్డాయి. లడ్డు ఎన్ని కేజీలు? 5 కేజీ. 5 కేజీలు ఉంటాయా? పోయినసారి ఎంత పోయింది లడ్డు? 20,000 పోయిందా? నైట్ ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రాలు, ఎంటర్టైన్మెంట్ ఉంటాయా? ఉంటాయి మామ. ఎప్పటికీ కూడా మహిళలు సాయంత్రం పూట వచ్చి కొంచెం ఆహ్లాదకరంగా ఆడుకోవడాలు, అలాంటి కోలాటాలు చేసి ఉంటుంది. మనలాంటి యూత్ ఏమన్నా భజనలు ఇలాంటివి చేస్తారు ఇక్కడ? యూత్ భజనలు లాంటివి అంటే అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే పెద్దలు కొంచెం అప్పుడు సహకారంతో వాళ్ళతో భజన కార్యక్రమాలు ఒకటి ఉండే కానీ ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు అట్లాంటివి ఉంటాయి. ఓకే ఓకే మామ, థ్యాంక్ యూ. ఓకే మామ. బ్రో, మన యూత్ పేరు ఏం పేరు? శివనగర్. మన విగ్రహానికి ఎంత పడ్డది? 10,000 పడ్డది. లడ్డు ఎన్ని కేజీలు? 2 కేజీలు. 2 కేజీలా? ఎంత పోతే వేలంపాట పడితే? 10,000 దాకా పోతుంది. పోయినసారి ఎంత పోయింది? 10,000 పోయింది. 10,000 పోయిందా? ఈసారి 10,000 అన్నా లేకపోతే 11,000 12,000 పోతుంది. పోతుందా ఈసారి? పెరుగుతూనే ఉంటుంది ఇది ఎప్పటికీ. వేలంపాట పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళందరికీ కొడుకులు పుట్టిరు. ఓ, కోరికలు తీరుస్తున్నాడు. ఓకే, మరి ఏమైనా ఎంటర్టైన్మెంట్లు ఉంటాయా? ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కోళ్ళు ఆడతారు, లేడీస్ డ్యాన్స్ చేస్తారు, ఇంకా ఉన్నాయి. అట్లనే భజనలు, ఒక్కోసారి కథలు, అవి ఒకటి అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. మరి బ్రో, మీ యూత్ పేరు ఏం పేరు? జెండా నగర్ యూత్. మన విగ్రహానికి ఎంత పడ్డది? మరి మనకు 8,000 పడ్డది. ఇది ఎన్ని కేజీలు లడ్డు? 2 కిలోలు. వేలంపాట వాడితే ఎన్ని కేజీలు పోతాయి? ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో వెళ్ళిపోతుంది. అంతేనా? పోయినసారి ఎంత పోయినాయి? పోయినసారి 10,000. 10,000 పోయిందా? ఏమైనా ఎంటర్టైన్మెంట్లు ఉంటాయా? డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇట్లా? ఇవాళ మనం అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. రోజు ఒకటి కుంకుమ పూజ అలాంటివి ప్లాన్ చేస్తాం. ఓకే ఓకే. ఇక్కడ నైట్ ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలతో చిన్నగా అట్లా పెట్టిస్తాం. ఉంటాయా? ఉంటాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన ఛానల్లో వీడియోలు తీసి శివాని గల్లీకి వచ్చినాం. ఇక్కడ గల్లీకి వినాయకుని పెట్టిర్రు. అరే, మన వినాయకునికి ఎంత పడ్డది? 4,500 అన్న. లడ్డు ఎంత? 2 కిలోలు అన్న. ఎంత పోతే వేలంపాట పడితే? 10,000 పోతుంది అన్న. ఏమన్నా నైట్ ఎంటర్టైన్మెంట్ ఇట్లా ఉంటాయా? ఉంటాయి అన్న. ఏం చేస్తారు? డాన్స్లు ఇట్లా చేస్తారన్న. ఓకే మరి, థ్యాంక్ యూ అన్న. బ్రో, మీ యూత్ పేరు ఏం పేరు? దగడ్ యూత్ అన్న. విగ్రహానికి ఎంత పడ్డది? 5,000 అన్న. లడ్డు ఎన్ని కేజీస్? 2 కేజీస్ అన్న. వేలంపాట పడితే ఎంత పోతుంది? ఇదే ఫస్ట్ అన్న. ఇదే ఫస్ట్ టైం పెట్టిర్రా? వావ్. ఏమైనా ఎంటర్టైన్మెంట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయా అన్న? ఉంటాయా? మీరు డ్యాన్స్ చేస్తారా? మీరు యూత్ ఇట్లా చేస్తామన్న. చేస్తారా? లాస్ట్ రోజు ఏం పెడుతున్నారు? డీజే పెడతారా? ఓ సరే బ్రో, థ్యాంక్ యూ. బ్రో. తమ్ముడు, మీ యూత్ పేరు ఏం పేరు? యువ యూత్. విగ్రహానికి ఎంత పడ్డది వినాయకుడు? 12,000 పడ్డది. లడ్డు ఎన్ని కేజీస్? 3 కేజీలా? వేలంపాట పడితే ఎంత పోతుంది? వేలంపాట ఏమన్నా పంచుకుంటారా? నైట్ ఏమన్నా డ్యాన్స్ ప్రోగ్రాలు ఉంటాయా? చేస్తావు నువ్వు డ్యాన్స్? చేస్తా. ఏమన్నా అన్నదాన కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయి. సరే మరి, థ్యాంక్ యూ. బ్రో, మీ యూత్ పేరు ఏం పేరు? ముదిరాజ్ యూత్. మన వినాయకునికి ఎంత పడ్డది? 9,000. ఎన్ని కేజీలు లడ్డు పెట్టి? 2 కేజీస్ లడ్డు. 2 కేజీసా? వేలంపాటలు ఎంత పోతుంది? 15-20 వరకు పోతుంది. అంతేనా? పోయినసారి ఎంత పోయింది? పోయినసారి లడ్డు తీసుకొని విగ్రహాన్ని పెట్టించారు అన్న. ఈసారి ఏమన్నా డ్యాన్స్ ప్రోగ్రాలు చేస్తారు, కోలాటం డ్యాన్సెస్ ఉంటాయా? భజన చేస్తారు. లాస్ట్ రోజు ఏమైనా డీజే ఇట్లా ఉన్నదా? డీజేనా? 9 రోజులకా ఇంకా ఎక్స్ట్రా ఉంచుతారా? ఇక వాళ్ళ స్టేషన్ వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఇక పర్మిషన్ ఇస్తే వస్తా అంటున్నారా? అయినా ఈసారి 9 రోజులకే ఉంచుదామని అది ఉన్నదట. గ్రహణం ఉందని అంటారు కానీ కదా కదా చేస్తామని అంటారు. 10 డేస్కి 11 డేస్కి. మా బ్రదర్ వాళ్ళు గ్రహణం ఉన్నాక ఎట్లా చేస్తారు? చేయరు కదా. సరే, మీ ఇష్టం కానీ. సరే, ఓకే బ్రో, థ్యాంక్ యూ. తమ్ముడు, మీ యూత్ పేరు ఏం పేరు? అన్న, యూత్ పేరు అంటే ఏం లేదు. యూత్ పేరు అంటే ఏది లేదా? వినాయకుని విగ్రహానికి ఎంత పడ్డది? 7,000 పడ్డది అన్న. 7,000 పడ్డదా? లడ్డు ఎన్ని కేజీస్? 5 కిలోలు. 5 కిలోలా? వేలంపాట పడతారా? ఏం చేస్తారు లడ్డును? లాస్ట్గా పంచుకుంటాం. లాస్ట్గా అందరూ పంచుకుంటారా? ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రాలు, ఎంటర్టైన్మెంట్లు ఏమైనా ఉంటాయా? లాస్ట్ ఏమైనా క్యారం గిట్లా ఆడతారా మీరు ఇక్కడ? ఆడతాం. ఇంకేం లాస్ట్ రోజు డీజేనా ఇంకేంటిది? డీజేనా?
మన అన్నదాన ప్రోగ్రాలు ఉన్నాయి కదా ఉన్నాయి. ఉన్నాయా? ఓకే బ్రో మరి థ్యాంక్ యూ. తమ్ముడు మీ యూత్ పేరు ఏం పేరు? గల్లీ బాయ్స్. గల్లీ బాయ్సా? ఓకే, వినాయకుని విగ్రహానికి ఎంత పడ్డది? 10,000. 10,000. ఎన్ని కేజీలు లడ్డు పెట్టారు? 3 కేజీలు. 3 కేజీలా? వేలంపాట పడితే ఎంత పోతుంది? 15,000 దాకా అవుతుంది. పోయినసారి ఎంత పోయింది? 10,000 పోయింది. 10,000 పోయిందా? ఏమన్నా డ్యాన్స్ ప్రోగ్రాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు? కూలర్ ఇట్లా ఆడతారు, డ్యాన్స్ చేస్తారు అంట. ఓకే, లాస్ట్ రోజు ఏం పెడుతున్నారు? లాస్ట్ ఏమన్నా అంటే డీజేనా? డీజే. ఓకే, ఇంకా మరి ఎన్ని రోజుల నుంచి స్థానం చూస్తున్నారు? 9 days. 9. అదే ఇప్పుడు అదే చంద్రగ్రహణం అదే ఎక్కువ రోజులు ఉంచద్దని అన్నది, అందుకే అడుగుతున్నా. ఓకే బ్రో థ్యాంక్ యూ. బ్రో మీ యూత్ పేరు ఏం పేరు? అంబేద్కర్ నగర్. మీ వినాయకుని విగ్రహానికి ఎంత పడ్డది? 5,000. 5,000. ఎన్ని కేజీలు లడ్డు పెట్టారు? 1 kg. వేలంపాట పడితే ఎంత పోతుంది? పోతే 5,000-6,000. 5,000-6,000 పోతుందా? పోయినసారి ఎంత పోయింది? పోయినసారి 5,000 పోయింది. 5,000 పోయిందా? మీ దగ్గర చిన్న వినాయకులు బాగానే పెట్టారు కదా? ఇంకా భక్తులు బాగుంటారు అన్నట్టు. భక్తులు బాగుంటారా? ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఉంటాయి ఇక్కడ? రోజు కోలాట వేస్తాం. కోలాట వేస్తారా? ఎన్ని రోజులు ఉంచుతాం అనుకుంటారు వినాయకుడిని నవరాత్రులు? 9 days. ఎప్పుడైనా 11 days వస్తాం కానీ ఇప్పుడు 9 days అయ్యా. అది ఈ చంద్రగ్రహణం ఉన్నది కదా, అదే దానివల్ల 9 daysనా? ఓకే బ్రో థ్యాంక్ యూ మరి. ఓకే తాత మీ వినాయకుని విగ్రహానికి ఎంత పడ్డది? 8,000. 8,000 పడ్డదా? ఎన్ని కేజీలు లడ్డు పెట్టారు? కిలో లడ్డు. కిలో లడ్డా? వేలంపాట అయితే ఎంత పోతుంది? ఇక ఎంత అన్నది ఇక పాడినప్పుడు లెక్క. ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రాలు, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఉంటాయి ఇక్కడ? ఉంటాయి. చేస్తారా మీరు డ్యాన్స్? చేస్తారా? కోలాటాలు ఆడతారా అమ్మా? ఏం లేదు కానీ ఎక్కువ ఇక ఉత్తగానే అట్లా పాటలు పాడు అటు ఇటు కొద్దిగా టైం పాస్. ఇంకా ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారు? 9 రోజులకే కదా? అదే ఇప్పుడు అదే చంద్రగ్రహణం ఉన్నది కదా, అదే 9 రోజులకి వేయాలని. 9 రోజులకైనా వేయాలి. సరే తాత మరి థ్యాంక్ యూ. మీ యూత్ పేరు ఏం పేరు? యువసేన యూత్. యువసేన యూత్. విగ్రహానికి ఎంత పడ్డది వినాయకుని? 9,000 పడ్డది. 9,000. ఎన్ని కేజీలు లడ్డు పెట్టారు? 2 కిలోలు. 2 కిలోలు. వేలంపాట పడితే ఎంత పోతుంది? 10-12 పోతుంది. 10-12 పోతుంది. పోయినసారి ఎంత పోయింది? మేమే తీసుకున్నాం. అందరూ కలిసి పంచుకున్నారు. ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రాలు ఏమైనా ఉంటాయా? లాస్ట్ నాడే అన్ని డ్యాన్సులు ఏవైనా లాస్ట్ నాడే. ఎన్ని రోజులు మరి ఉంచుతారు? 9 రోజులు. 9 రోజులే కదా? ఓకే ఓకే థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. మీ యూత్ పేరు ఏం పేరు? శివనగర్ యూత్. వినాయకుని విగ్రహానికి ఎంత పడ్డది? 7,000. 7,000 పడ్డా? ఎన్ని కిలోలు లడ్డు పెట్టారు? 2 kgs. 2 kgs. వేలంపాట పడితే ఎంత పోతుంది? పోతుంది 5,000, 6,000. 5,000, 6,000 పోతుంది. పోయినసారి ఎంతకు వచ్చింది? ఎంతకు పోయింది? పోయినసారా 7,000. 7,000 పోయిందా? ఓకే, ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏమైనా ఉంటాయా? ఒక నైట్ కోలాటం ఉంటుంది. నైట్ కోలాటం ఉంటుంది. ఓకే, ఎన్ని రోజులు ఉంచుతాం అనుకుంటారు వినాయకుని? 9 days. 9 days పక్కా నవరాత్రులు. ఓకే థ్యాంక్ యూ బ్రో. శివాలయం, ఇక్కడ 2 వినాయకులను పెడతారు. ఇది శివుని గుళ్ళకి పోతుంది దారి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుండు శివలింగం, పురాతన లింగం, శివలింగం మాది. పక్క సైడు పార్వతీదేవి ఉంటుంది. ఓం నమ శివాయ. మీ యూత్ పేరు ఏం పేరు? మనకాలనీ యూతా? వినాయకుని విగ్రహానికి ఎంత పడ్డది? 8,500. 8,500. ఎన్ని కేజీలు లడ్డు పెట్టారు? 3 కేజీలు. 3 కేజీలా? వేలంపాట పడితే ఎంత పోతుంది? వేలంపాట అంటే మేము పంచుకుంటారా? మనిషికింత మేము అందరం కలిసి పెట్టుకున్నాం. అందరం కలిసి పంచుకుంటారా? మనిషికింత తీసుకుంటాం అన్నమాట. మనిషికింత తీసుకుంటారు. మళ్ళీ మనిషికింత తీసుకుని మళ్ళీ మనిషికింత విగ్రహాన్ని పెడతారు. ఓకే, ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఏమైనా ఉంటాయా నైట్? ఉంటాయి. ఎన్ని రోజులకి వేద్దాం అనుకుంటున్నారు? 9 రోజులకేనా? లాస్ట్ రోజు డీజేనా ఇంకేమన్నా? డీజే ఏం లేదు, ఇక ఇన్నే బాక్స్ ఉన్నది. బాక్స్ పెట్టి ఎగిరి ఇక్కడనే డాన్స్ చేసి ఊరు ప్రసాదం గిట్లా పంచి పెట్టి నిమజ్జనం చేసుడు. ఓకే మామ థ్యాంక్ యూ. బ్రో మీ యూత్ పేరు ఏం పేరు? భగత్ సింగ్ యూత్. భగత్ సింగ్ యూత్. వినాయకుని విగ్రహానికి ఎంత పడ్డది? 6,500 పడ్డది వినాయకుడు, మట్టి వినాయకుడు. ఓకే, ఎన్ని కేజీలు లడ్డు పెట్టారు? 4 కిలోలు. 4 కిలోల లడ్డు. వేలంపాట పడితే ఎంత పోతుంది? వేలంపాట అనేది ఏమి ఉండదు, ఓన్లీ మా యూత్ సభ్యులందరికీ పంచుకుంటాం. ఓకే ఓకే. నైట్ డ్యాన్స్ ప్రోగ్రాలు, నైట్ ప్రోగ్రామ్స్ అంటే చిన్నపిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటారు, అదే విధంగా ఇక్కడ చదువుకుంటారు, ఆడుకుంటారు.
హోంవర్క్ వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ చేసుకుంటారు. ఏమైనా స్పెషల్ ప్రోగ్రాలు ఉన్నాయా? స్పెషల్ ప్రోగ్రాంలు అంటే ఉన్నాయి అని మా యూత్ వాళ్ళు అంటారు. అన్నదాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఉన్నది అంటారు. ఇంకా పెద్దవాళ్ళు మా యూత్ వాళ్ళు ఇంకేం సభ్యులు కమిట్మెంట్ కాలే కాబట్టి అదొకటి కొంచెం సస్పెన్స్ ఉన్నది అంటే. ఎన్ని రోజులు పెడదాం అనుకుంటారు వినాయకుడిని? 9 రోజులు. 9 రోజులు పక్క. పక్కా. ఓకే, థ్యాంక్ యూ మరి.